హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగనన్న అమ్మఒడికి సంబంధించి విత్హెల్డ్లో కానీ ఇనెలిజిబుల్లో కానీ ఉన్న మీ యొక్క కుమారులు లేదా కుమార్తెలు యొక్క ఇనెలిజిబిలిటీని ఏ విధంగా చూశారు, దానికి సంబంధించి 6 దశల ధృవీకరణల్ని ఏ విధంగా మనం కూడా చూసుకుని యాక్చువల్గా మనం ఇనెలిజిబుల్లో ఉన్నామా, విత్హెల్డ్లో ఉన్నామా, ఏమైనా విషయం మనకు మనముగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఈ లింక్ను ఓపెన్ చేసి వారు ఆ విద్యార్థి యొక్క 6 దశల ధృవీకరణ సక్రమంగా ఉందా లేదా అనేది కూడా మనం చూసుకుని నిర్ధారణ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఎవరైనా అనువుగా నేను మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నా ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఇంకా మరింత చక్కటి వీడియోలు మీకు అందించడం కోసం నా వీడియోల పైన కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్ చూద్దాం. జగనన్న అమ్మఒడికి సంబంధించిన 6 స్టెప్ వ్యాలిడేషన్ పాయింట్స్ ఏ విధంగా మనం చూసుకోవచ్చు. మొదటిది ల్యాండ్, భూమికి సంబంధించి ఆధార్ నెంబర్ ద్వారా ఏ విధంగా చూసుకోవచ్చు అనేది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియో లింక్స్ అన్నీ కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ సైట్ లింక్స్ని క్లిక్ చేసి ఆయా వ్యాలిడేషన్స్ని పాయింట్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. మొదటిగా భూమి, ల్యాండ్కి సంబంధించి ఆధార్ ద్వారా ఆ వ్యక్తికి ఎంత భూమి ఉన్నదని తెలుసుకోవడానికి ముందుగా మనం ఈ సైట్కి వెళ్ళాలి. మీ భూమి .ap.gov.in వెళ్ళి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1B నమూనా ఉంది. దీని ప్రకారం సర్వే నెంబరా, ఖాతా నెంబరా, ఆధార్ నెంబరా ఉన్నది. మనం ఆధార్ నెంబర్తో చెక్ చేసుకోవాలి కాబట్టి ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని జిల్లాను ఎంచుకోండి. తర్వాత మండలాన్ని ఎంచుకోండి. తర్వాత గ్రామాన్ని, తర్వాత ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఈ పైన కోఆర్డినేట్ చేసి క్లిక్ చేస్తే మీ యొక్క భూమి వివరాలు, మీకు ఏమైనా భూమి ఉన్నట్లయితే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భూమి రికార్డులు మొత్తం మీ ఆ మండలము ఆ గ్రామమే కాకుండా మొత్తం స్టేట్లో ఎక్కడైనా ఉన్నాయి అంటే చూడడానికి మనం ఈ భూమి రికార్డుల రెవెన్యూ శాఖ సైట్లోకి వెళ్ళాలి. ఇది లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ లాగిన్ మన దగ్గర ఉండదు. అన్ని మొత్తాలు కలిపి చూడాలంటే విఆర్ఓ గారి లాగిన్లో మాత్రమే మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ విఆర్ఓ గారు లాగిన్ నేము, పాస్వర్డ్ ఇచ్చి మన జిల్లా సెలెక్ట్ చేసి లాగిన్ చేసినట్లయితే ఆ భూమి వివరాలని మనం చూడవచ్చు. ఆధార్ నెంబర్తో అయితే మీ భూమి సైట్లోకి వెళ్ళాలి. ఫ్రెండ్స్ అదేవిధంగా రెండవది 4 వీలర్స్, 4 చక్రాల వాహనం మనకి ఏమైనా ఉన్నదంటే మనం ఆర్టీఏ సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఆర్టీఓ సైట్లోకి వెళ్ళి ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబరా లేదా ఇక్కడ చూసినట్లయితే ఇంజిన్ నెంబరా, చాస్ నెంబరా, దాన్ని బట్టి మనం ఎంటర్ చేసి ఇచ్చినట్లయితే ఈ క్యాప్చీ ఎంటర్ చేసి మనం గెట్ డీటెయిల్స్ని ప్రెస్ చేసిన వెంటనే ఆ వెహికల్ సంబంధించిన వివరాలన్నీ, ఆ వెహికల్ ఏ ఆధార్తో లింకప్ అయి ఉన్నదన్ని వివరాలు రావడం జరుగుతుంది. ఈ సైటే కాకుండా ఇంకొక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి వాహన్ ఎన్ఆర్ఈ సర్వీస్ సైట్లో కూడా మనం ఆర్సీ స్టేటస్ ఏంటనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ వెహికల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి వాహనం సెర్చ్ చేసినట్లయితే మన వాహనం ఏ రకంగా రిజిస్టర్ అయింది, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది వివరాలు మనం చూడొచ్చు. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ అవునా కాదా అని చూడడానికి మనం సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళి ఉంటుంది. సిఎఫ్ఎంఎస్ సైట్లో ఇక్కడ ఆ ఎంప్లాయీ యొక్క హెచ్ఆర్ఎంఎస్ కోడ్ ఇవ్వాలి. ఇది కానీ లేనట్లయితే మనం ఆధార్ నెంబర్తో కూడా సెర్చ్ చేయొచ్చు. విద్యార్థి లేదా ఆ తల్లి తండ్రి యొక్క ఆధార్ నెంబర్ సాయంతో బెనిఫిషియరీ ఎంప్లాయీ కాదా అనేది
అని చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సెర్చ్ బై పాన్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చు, లేదా ఆధార్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్తో కూడా సెర్చ్ చేయొచ్చు. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టగానే ఇక్కడ వివరాలన్నీ వస్తాయి సార్ ఫ్రెండ్స్. బెనిఫిషియరీ కోడ్ వస్తుంది, బెనిఫిషియరీ నేము, ఈ అడ్రస్ వస్తుంది, ప్యాన్, ఆధార్ నెంబరు, ఇవన్నీ వస్తాయి. కొన్ని వివరాలు రావు ఫ్రెండ్స్, కొన్ని వివరాలన్నీ కూడా హైడ్ చేసి ఉండడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే మనం ఇలా ఆధార్ నెంబర్తో సెట్ చేసినట్లయితే సిఎఫ్ఎంఎస్ నెంబర్ ద్వారా, ఐడి ద్వారా శాలరీ డ్రా చేసుకున్న వారి వివరాలు మనకి ఇక్కడ రావడం జరుగుతాయి ఫ్రెండ్స్. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి అవునా కాదని చూడడానికి మన ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి వెళ్ళవలసి వస్తుంది. అదేవిధంగా ఇతను జిఎస్టీ ఏమైనా చెల్లించాడని చూడడానికి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లోకి వెళ్ళి ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ పేయర్ యొక్క జిఎస్టీ నెంబరు, యూఐఎన్ నెంబర్ ఇచ్చి సెర్చ్ చేసినట్లయితే యాక్చువల్గా ఆ ఎంప్లాయీ ఉన్నాడా లేదా, అతను జిఎస్టీని చెల్లిస్తున్నాడా లేదా అనేది ఇక్కడ వివరాలు తెలుస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ స్టేటస్ అంటే అతను పాన్ నెంబర్ కానీ అతను కానీ పాన్ నెంబర్ కానీ ఉంటే పాన్ అకౌంట్ స్టేటస్లో చూసినట్లయితే అతను ఇన్కమ్ ట్యాక్స్ పేయరా కానీ అనే విషయం కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక తర్వాతది ఎలక్ట్రిసిటీ యూనిట్స్ కన్జంప్షన్ ఏ రకంగా చేశాడని చూడడానికి ఇక్కడ మనం ఏపీఎస్పీడీసీఎల్ సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళి మనం సర్వీస్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ, అంటే మన దగ్గర ఎక్కువగా ఉపాధ్యాయుల స్కూల్ స్టాఫ్ దగ్గర అయితే ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్తో సెట్ చేయొచ్చు, లేదా సర్వీస్ నెంబర్ కానీ స్టూడెంట్ మనకి ఇచ్చినట్టయితే సర్వీస్ నెంబర్తో కూడా మనం ఈ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఇక్కడ ఇచ్చిన ఈ చిన్న ఫార్మ్ ఇస్తాయి, ఫార్మ్లని మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆ వివరాలన్నీ కూడా ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏపీఈపీడీసీఎల్ సైట్లోకి వెళ్ళి కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ లాగిన్ అయ్యి ఇక్కడ మనం ఈ కన్జ్యూమర్ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ మనం ఇచ్చినట్లయితే అది ఎన్ని యూనిట్లు కన్జంప్షన్ చేసాడు అనేది కూడా వివరం తెలుస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఆరవది మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాడా లేదా అని. మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాడా లేదా దానికి cdma.ap.gov.in సైట్కి వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సైట్ అడ్రస్లో అన్నీ కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ ఇచ్చిన వెబ్సైట్ యొక్క లింక్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ని చెక్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయాలి. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మున్సిపాలిటీని సెలెక్ట్ చేయాలి. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఏ పరిధిలో ఉన్నారో ఆ పరిధిలో కార్పొరేటా మున్సిపాలిటీయా ఎంపీఆ అని సెలెక్ట్ చేసేయాలి. సెలెక్ట్ చేసి పేమెంట్ టైప్ ప్రాపర్టీ ట్యాక్స్ అయితే ప్రాపర్టీ ట్యాక్స్ మనం చెక్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ కొట్టి సబ్మిట్ కొట్టినట్టయితే ఆ వివరాలు ఆ పేరు మీద మనం సెట్ చేసినట్లయితే మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అమ్మఒడికి సంబంధించిన 6 వ్యాలిడేషన్ పాయింట్స్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. స్కూల్ సంబంధించిన స్టాఫ్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ అమ్మఒడి లబ్ధిదారులైన మీరు కూడా చెక్ చేసుకుని నిజంగా ఈ 6 వ్యాలిడేషన్ పాయింట్స్ నాకు వర్తిస్తాయా లేదా, వర్తించకుండానే నన్ను ఇన్వాలిడ్లో పెట్టారా విత్హెల్డ్లో పెట్టారా దానికి కారణాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది 6 స్టెప్ వ్యాలిడేషన్ ఫర్ జగనన్న అమ్మఒడికి సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.